నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నీ కుమార్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కోవిడ్-19 మహమ్మారి పట్ల దేశ ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ. వ్యాక్సిన్ పరిశోధన అడ్వాన్స్ స్టేజ్లో ఉందని వెల్లడి. నాగోల్లోని అయ్యప్పనగర్ వద్ద వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయల చొప్పున అందించిన మంత్రి కేటీఆర్. చెరువు నుంచి మూసీ నదులకు వెళ్లేందుకు కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడి. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటి బయటకు రావడం లేదని ఎద్దేవా. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు నేలమట్టమైన రెండిండ్లు. నీడ కూడా లేని కోల్పోయి రోడ్డున పడ్డ తమకు ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. అమరావతి మండలం ఎండ్రాయి గ్రామ సర్పంచ్లో గ్రామ వాలంటీర్ సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ పై దాడి. నిండుకుండలా మారిన జీడిమెట్ల ఫాక్ సాగర్ చెరువు తూము తెరిచేందుకు నిపుణుల యత్నం. డీటెయిల్ చూస్తే కోవిడ్-19 మహమ్మారి పట్ల దేశ ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశంలో అష్టదిగ్బంధనం ఆంక్షలు ముగినప్పటికీ కరోనా వైరస్ కథ ముగిసిపోలేదని చెప్పారు. ఈ సమయంలో టెస్టింగ్ మాత్రమే అతిపెద్ద శక్తివంతమైన ఆయుధమని చెప్పారు. కరోనా వైరస్పై యుద్ధ కర్ఫ్యూతో మొదలైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు గొప్ప విజయం సాధించారని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చే వరకు మన పోరాటం బలహీనపడకూడదని ప్రజలను హెచ్చరించారు. అభివృద్ధి చెందిన దేశాల కన్నా మనం చాలా మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పారు. అమెరికాలో కానీ యూరోపియన్ దేశాల్లో కానీ కరోనా కేసులు మొదట్లో తగ్గినప్పటికీ ఇప్పుడు అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమైందని తెలిపారు. మనలో చాలామంది మన బాధ్యతను నెరవేర్చడం కోసం మన ఇళ్ల నుంచి బయటకు వస్తున్నామని, జీవితాన్ని వేగంగా చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. పండుగల సీజన్ మార్కెట్లను నెమ్మదిగా తిరిగి వస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటుందని, వ్యాక్సిన్ పరిశోధన అడ్వాన్స్ స్టేజ్లో ఉందని తెలిపారు. कोरोना के खिलाफ लड़ाई में जनता कर्फ्यू से लेकर आज तक हम सभी भारतवासियों ने बहुत लंबा सफर तय किया है. समय के साथ आर्थिक गतिविधियों में भी धीरे धीरे तेजी नजर आ रही है. हम में से अधिकांश लोग अपनी जिम्मेदारियों को निभाने के लिए, फिर से जीवन को गति देने के लिए रोज घरों से बाहर निकल रहे हैं. त्योहारों के इस मौसम में बाजारों में भी रौनक धीरे धीरे लौट रही है. लेकिन हमें ये भूलना नहीं है कि लॉकडाउन भले चला गया हो, वायरस नहीं गया है. बीते 7-8 महीनों में प्रत्येक भारतीय के प्रयास से भारत आज जिस संभली हुई स्थिति में है, हमें उसे बिगड़ने नहीं देना है और अधिक सुधार करना है. आज देश में रिकवरी रेट अच्छी है. నాగోల్లోని అయ్యప్పనగర్ వద్ద వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయల చొప్పున మంత్రి కేటీఆర్ అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాగోల్ చెరువుకు నీళ్లు పోయేలా పరిపూర్ణమైన డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. చెరువు నుంచి కిందకు మూసీ నదిలోకి నీళ్లు వెళ్లేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పనుల కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతామన్నారు. 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఖర్చు అయినా వెనకాడమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన తేల్చి చెప్పారు.
తాత్కాలికంగా తక్షణ సాయం కింద 10,000 రూపాయల చొప్పున అందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అండగా ఉంటామన్నారు. పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లను అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. దసరా తర్వాత ఆ సాయాన్ని అందిస్తామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు, కాలనీల్లో ఉన్నవారు అధికారులకు సహకరించాలని కేటీఆర్ కోరారు. ప్రతి ఇంటికి ఆర్థిక సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా భద్రంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సోషల్ మీడియాలో తాను కనిపించడం లేదంటూ పెడుతున్న పోస్టింగ్లపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటుగా స్పందించారు. తన మీద కామెంట్లు చేస్తున్న వారు ఒక పెద్ద మనిషిపై మాత్రం చేయడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఓ పెద్ద మనిషి ఆదేశాలతో ఎంపీ కనబడటలేదు, సంక్రాంతి కోడిపందాల తర్వాత కనబడటలేదు, ఎవరికైనా తెలిస్తే తెలియచేయండి అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను రకరకాలుగా బెదిరిస్తున్నారన్నారు. పక్కా ప్లాన్తో అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుందని అన్నారు. ప్రజలు జరుగుతున్న అంశాలను పరిశీలిస్తున్నారన్నారు రఘురామకృష్ణంరాజు. తాను నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నానన్నారు. జరుగుతున్న పరిణామాలపై తనకు ఏం చేయాలో తెలుసునని, ఈ రాష్ట్రంలో న్యాయానికి సంఖ్యలు వేసే ప్రయత్నంలో కొంతమంది చెదల్లా ప్రయత్నిస్తున్నారన్నారు. రైకాపా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు వారి ఎవరి ఆదేశానుసారమో చెప్పవలసిన అవసరం పెద్దగా లేదు. ఆ ఒక పెద్ద మనిషి ఆదేశానుసారం ఇదిగో కనపడుట లేదు. మా నరసాపురం ఎంపీ సంక్రాంతి కోడి పందాల తర్వాత కనపడుట లేదు, ఎవరికైనా తెలిస్తే తెలియచేయండి అని ఇలా ఒక మెసేజ్ మేబీ గంటలోనో 2 గంటల్లోనో బహుశా రిలీజ్ చేసేస్తారు. నాకెలా తెలిసిందంటే ఇదిగో మరి సోషల్ మీడియాలో కింద ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఇదిగోనండి మాకు పైనుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అందరినీ రెడీ చేసి ఉంచుకోమన్నారు. ఒకేసారి సోషల్ మీడియాలో స్టాంప్ చేయాలంటే దీని వెనక బ్యాక్గ్రౌండ్ కథ ఏంట్రా అంటే, నేను అక్కడికి వస్తే గతంలో చాలా రకరకాలుగా బెదిరించారు. సరే, ప్రభుత్వం నుంచే ముప్పు ఉంది కాబట్టి నాకు వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వటం కూడా జరిగింది. సెక్యూరిటీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకసారి వస్తే ఏదో రకంగా ఏదో సాకుతో అరెస్ట్ చేసి, ముందు సాకు ఉండదు, తర్వాత అరెస్ట్ చేసిన పిదప అక్కడ ఒక షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన ఒక అధికారి ఉంటారట, అధికారిని నేను ఏదో అంటానట. సో అవన్నీ ముందే ఏ అధికారిని నేను ఏమనాలో కూడా, ఏమన్నట్టు రాయాలన్నా కూడా అంతా ఒక స్కెచ్ వేసుకుని ఉన్నారు. నాకు ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా క్లియర్గా చెప్పినాయి. ఇది బాగా పై స్థాయిలో నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ రకంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నారు. అరెస్ట్ అంటే బయటకు వస్తారు, కానీ ఒకసారి కరోనా అంటించిన తర్వాత కరోనా నుంచి బయటపడాలంటే మరి 1 నెల రోజులు పడుతుంది. ఆ నెల రోజులు కూడా మళ్ళీ నా రచ్చబండలు నిర్వహించాలన్నా, మళ్ళీ ఏం చేయాలన్నా కూడా నాకు ఆటంకాలు ఉంటాయి కాబట్టి సో అలా రకరకాలుగా వాళ్ళు ఇటువంటి కుట్రలు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇదేంటంటే నేనేదో సీరియస్ అయిపోయి వచ్చేస్తానరా అని చెప్పి అక్కడికి వచ్చేస్తే ఇవన్నీ చేయాలని చెప్పి పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఒక్కటి చెప్తున్నా, మీకు ఎవరైతే ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి గత 6 నెలలుగా కనీసం అంతఃపురం నుంచి పెద్దగా బయటికి రాకుండా అక్కడక్కడ తిరుగుతూ రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి కాలక్షేపం చేస్తూ ఉన్న కొద్దిమంది నాయకులకి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు నా సెక్యూరిటీ క్యాన్సిల్ చేయాలని చెప్పి పైకి ఉత్తరాలు రాశారు. నా థ్రెట్టే మీ ప్రభుత్వం నుంచి కాబట్టి, మన ప్రభుత్వం నుంచి కాబట్టి మరి అది వాళ్ళు తిరస్కరించడం జరిగింది. అలాగే
సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా గౌర కార్పొరేషన్ ద్వారా గౌర జాతి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని గౌర కార్పొరేషన్ చైర్మన్ జెడ్జేడి ప్రసాద్ అన్నారు. గౌర కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. కార్పొరేషన్కు ప్రభుత్వం నుంచి సక్రమంగా అందించవలసిన సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. సమర్పిస్తున్నాం. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పుట్టిన తరువాత ఇటువంటి కార్యక్రమం బీసీలని అభ్యున్నతికి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని 56 బీసీ కార్పొరేషన్లు ఒకేసారి ఏర్పాటు చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలని 56 కార్పొరేషన్లుగా పరిగణలో తీసుకొని 56 కార్పొరేషన్లకి 56 చైర్మన్లు మరియు సుమారు 700 మంది డైరెక్టర్లని నియమించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీసీలకు ఎంత పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీల కోసం చూసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలబడతారు. మరి విశాఖ జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గౌర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు విజయసాయి రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఈ నియామకాన్ని గౌర జాతి అభివృద్ధి కొరకు, సేమ్ టైం పార్టీ అభివృద్ధి కొరకు కూడా కృషి చేయడంతో పాటు వెనుకబడిన జాతులు ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందో తద్వారా గౌరీయుల అభివృద్ధికి దోహదపడడంతో పాటు ఈ గౌర కార్పొరేషన్ ద్వారా మరింత కింద స్థాయి ప్రజానీకానికి గౌరీయులకి చేరువవడానికి నా అంతకు మించి సరైన మనిషి ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఉండాలన్నది నిర్ణయించడం అన్నది ఇది మేము హృదయపూర్వకంగా చెప్తున్నాం. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటి బయటకు రావడం లేదన్నారు. వర్షాల బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న ప్రభుత్వం ఇప్పుడు ₹1,00,000 మాత్రమే ఇస్తామంటుందని పేర్కొన్నారు. వరి మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ప్రకటనలకే పరిమితం తప్ప స్వయంగా పరిశీలించేటటువంటి ఓపిక మాత్రం మనిషికి లేదయా అని చెప్పండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి సంబంధించి గతంలో ముందెన్నడూ లేని విధంగా ఇంత తీవ్ర నష్టానికి గురై ప్రజలు ఆందోళన గురవుతుంటే మొన్నొక మాట నిన్నొక మాట. ముందేమన్నాడు, ఇవాళ ఈ అతివృష్టితో ఎవరైనా ఇండ్లు కోల్పోతే వాళ్ళకి అందరికి ఇండ్లు కట్టిస్తా అని చెప్పని అన్నాడు. చివరికి నాలాలలో పోయిన ఇండ్ల కూడా ఏదైతున్నదో వాళ్ళకి స్థలాలు కల్పించి ఇండ్లు కట్టిస్తా అని చెప్పని అన్నాడు. ఇవాళ ఏమైపోయింది, వీళ్ళ పూర్తిగా ఇండ్లు పడిపోతే కేవలం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని మాత్రం అందింపజేస్తా అని చెప్పంటారు. పాక్షికంగా ₹50 మాత్రం ఇస్తా అని చెప్పంటారు. మొన్ననేమో ఇల్లు బదులు ఇల్లు కట్టిస్తా అని చెప్పాను. ఇవాళ ఏమైపోయింది, ఆ ఇల్లుకు బదులు ఇల్లు స్థానే ₹1,00,000 వచ్చింది. ఇవాళ వాస్తవంగా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణము సమయానుగుణంగా చేపట్టబడగలిగినట్టయితే ఇవాళ ఈ నిరుపేద నిరాశ్రయులు ఏదైతుందో ఈ లోతట్టు ప్రాంతాలు నాలాల్లో ఇల్లు నిర్మాణం చేసుకుంటారా? హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు బషీర్బాగ్ స్కైలాన్ థియేటర్ లైన్లోని ఓల్డ్ కామిలా బస్తీలో 2 ఇళ్లు కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వర్షాలకు ఇండ్లు కూలిపోవడంతో అదే వీధిలో శిథిలావస్థకు చేరిన ఇండ్లను జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమకు ఉండడానికి ఉన్న నీడ కూడా కోల్పోయి రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
గత 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం కనుక మాకు చాలా పాత ఇండ్లు అని మాకు పబ్లిక్ ఏం కాలేదు, పాత గూడలు కాబట్టి కూలిపోయినాయి. మాకు ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలి. ఎవరికి ఏం పనులు లేవు, ఎవరు గవర్నమెంట్ జాబులు లేవు, ఇళ్ళలో పని చేసుకొని బతికే వాళ్ళు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా అదే. ఏ ప్రభుత్వం వచ్చి సహాయం చేస్తారో మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము గరీబులం సార్. మొన్న వర్షాలకు తట్టుకోలేక మొత్తం కూలిపోయింది. అసలు మేము అందరం ఇంట్లో ఉంటే చచ్చిపోయే ప్రభావం ఉండే కాబట్టి మేము ముందుకు అన్ని తీసేసారు, కూలిపోయింది. ఇది మాకు ఆదుకోవాలి సార్, మాకు ఆదుకోవాలి. మేము గరీబులం, మేము ఏదో ఇండ్ల పని చేసుకుంటాం, వంట పని చేసుకుంటాం, మాకు జాబులు లేవు, మాకు చేసుకుంటే కూలీ లేకపోతే లేదు. మాకైతే ఏ బెనిఫిట్ లేదు. ఏ సార్ వస్తారు చూస్తారు పోతారు అని మాకు ఏమీ చేస్తలేదు ఎవరు. అమరావతి మండలం ఎండ్రాయి గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే ఏకంగా సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్పై దాడి చేశాడు. గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న చిల్కా వినోద్ తన వార్డు పరిధిలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తులను తీసుకుని వచ్చి డిజిటల్ అసిస్టెంట్ బాబురావుకి ఇచ్చాడు. పని ఒత్తిడి కారణంగా తర్వాత దరఖాస్తులు పరిశీలనిస్తానని వాలంటీర్ వినోద్కి చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వినోద్ డిజిటల్ అసిస్టెంట్ బాబురావుపై దుర్భాషలాడుతూ పిడిగుద్దులతో దాడి చేశాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి మాట లెక్క చేయకుండా వాలంటీర్ చెలరేగిపోయాడు. ఈ ఘటనపై సచివాలయం సిబ్బంది ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. తీసుకెళ్ళి సార్కి ఏమన్నారు మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడతాడు మీతో? ఎందుకు మాట్లాడతాడు? మాతో ఎవరితో మాట్లాడక నీకు ఎందుకు మాట్లాడతాడు చెప్పు. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు పిఎస్ నేను ఉన్నాను ఇక్కడ, నాతో చెప్పు. నువ్వు అలా డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? తీసుకెళ్ళి సార్కి ఏమన్నారు చెప్పు. నేను మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడతాడు మీతో? ఎందుకు మాట్లాడతాడు? మాతో ఎవరితో మాట్లాడక నీకు ఎందుకు మాట్లాడతాడు చెప్పు. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు పిఎస్ నేను ఉన్నాను ఇక్కడ, నాతో చెప్పు. నువ్వు అలా డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? తీసుకెళ్ళి సార్కి ఏమన్నారు చెప్పు. నేను మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడతాడు మీతో? ఎందుకు మాట్లాడతాడు? మాతో ఎవరితో మాట్లాడక నీకు ఎందుకు మాట్లాడతాడు చెప్పు. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు పిఎస్ నేను ఉన్నాను ఇక్కడ, నాతో చెప్పు. నువ్వు అలా డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? తీసుకెళ్ళి సార్కి ఏమన్నారు చెప్పు. నేను మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడతాడు మీతో? ఎందుకు మాట్లాడతాడు? మాతో ఎవరితో మాట్లాడక నీకు ఎందుకు మాట్లాడతాడు చెప్పు. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు పిఎస్ నేను ఉన్నాను ఇక్కడ, నాతో చెప్పు. నువ్వు అలా డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు?
ఎందుకు మాట్లాడతాడు మీతో? జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు నిండు కుండలా మారింది. ఫాక్స్ సాగర్ చెరువులో 34 అడుగులకు నీటి మట్టం చేరింది. ఫాక్స్ సాగర్ను సిపి సర్జనర్ పరిశీలించారు. సాగర్ వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల నిపుణుల బృందాన్ని రప్పించారు. సాగర్ చెరువు తూము తెరిపించేందుకు నిపుణులు యత్నిస్తున్నారు. గతంలో చెరువు తూము లీకేజీ అవుతుండటంతో సీజ్ చేసిన విషయం తెలిసిందే. దిగువ ప్రాంతాల వారు ఆందోళనకు గురి కావద్దని సిపి సర్జనర్ భరోసా కల్పించారు. ఈ ట్యాంక్ లెవెల్ అంతా కూడా ఫుల్ అయిపోవడంతో మరి చాలా సంవత్సరాల తర్వాత అంటే 100 సంవత్సరాల తర్వాత కురిసినటువంటి వర్షం ఇది. మరి సుమారు 50-60 సంవత్సరాల ముందు నిండినటువంటి చెరువు మళ్ళీ ఇప్పుడే నిండి ఓవర్ఫ్లో అవుతుంది. అంటే స్లూయిస్ నుంచి వెళ్తూ ఉంది, అక్కడ వియర్ కెనాల్ నుంచి వెళ్తాం, సర్ప్లస్ వాటర్ వెళ్తూ ఉంది. అయితే కింద ఉన్నటువంటి సుభాష్ నగర్లో మరి సరైనటువంటి ఈ యొక్క పోవడానికి కెనాల్ లేకపోవడంతో మరి అక్కడంతా జలంలో నీళ్ళల్లోనే ప్రజలందరూ ఉంటా ఉన్నారు. అయితే ఈ చెరువు మరి 50-60 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత ఫుల్ కెపాసిటీ చేరలేదు. అయితే దీని ఉన్నటువంటి స్లూయిస్ అయితే తూము అంటారు, తూమ్ గేట్ ఏదైతే ఉన్నదో అది టోటల్గా సీల్ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ వాటర్ అంతా కూడా లీక్ అవుతుందని చెప్పి. అయితే ఈ 3 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ ఓపెన్ చేయడానికి సరే లేకపోతే మరి బయట నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి అక్కడ టెక్నీషియన్స్ని, ఎక్స్పర్ట్స్ పిలిపించి అది ఇప్పుడు తూముని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ తూము ఇప్పడంతో లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా తక్కువ డిశ్చార్జ్ కెపాసిటీ ఉంటుంది. పెద్ద నాలా కూడా దగ్గరలో ఉన్నది. దాన్ని తీసుకెళ్లి కనెక్ట్ చేయడానికి కూడా జిహెచ్ఎంసీ వారు, మరి ఇరిగేషన్ వారు, రెవెన్యూ శాఖ అధికారులు, మరి పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఇదేదో తూము గేట్ ఇప్తా ఉంటే ఏదో గండి పెడుతున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇది న్యాచురల్గా మరి ఫుల్ అయినటువంటి చెరువు ఇది. గతంలో మరి దీనికి గండి పడ్డది వాస్తవమే 2001లో. అప్పుడు ఈ కట్ట ఏదైతున్నదో స్థిరంగా లేకుండే, కానీ సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి దీంట్లో బడ్జెట్లో ఈ పెద్ద కట్టనంతా కూడా సుమారు 3-4 కిలోమీటర్లు ఉన్నటువంటి లెంత్ ఉన్నటువంటి కట్టనంతా కూడా స్ట్రెంథెన్ చేసాం. కాబట్టి ఈరోజు ఫుల్ కెపాసిటీ అయినా మరి దీని కెపాసిటీ 34-35 అంటే 34 చేరినా ఇలాంటి కట్ట మీద నిలబడగలం, వెహికల్స్ వచ్చిపోతామని మనుషులు నిలబడగలం. అంటే కట్ట స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈరోజు నీళ్ళన్నీ కూడా జాగ్రత్త ఉన్నాయి. న్యాచురల్ స్లోప్లో అంటే అదైతే ప్రతి చెరువుకున్నట్టే అలుగెలింది అంటారు, ప్రతి చెరువుకున్నట్టే ఫాక్స్ సాగర్ కూడా అలిగెలింది తప్ప ఇది న్యాచురల్గా అయింది తప్ప ఎవరు కూడా దానికి గండి పెట్టింది లేదు, ఎలాంటి చేసింది లేదు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి. కాబట్టి తూమ్ గేట్ ఇప్పితే ఏంటంటే ఇంకా కూడా వాటర్ డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ తూమ్ గేట్ ఇప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది ఇప్పినా కూడా ఎవరికి కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఎలాంటి గతంలో 2001 గండి పడ్డది కాబట్టి ఇబ్బంది తప్ప ఆ ప్రమాదమే లేదు. కట్ట స్ట్రెంత్ ఉన్నది, నీళ్ళు కూడా న్యాచురల్గా పోతామని అక్కడ నుండి. మరి వర్షాలు ఎక్కువ వస్తే కూడా మరి ఇంకా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతోనే తూము గేట్ ఇప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటర్ ఇప్పిన తర్వాత కూడా కింద అన్ని శాఖల అధికారులు ఇప్పుడు చెప్పినట్టు కింద దగ్గరుండి పర్యవేక్షిస్తారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరికి ఏమాత్రం ఇబ్బంది వచ్చినా మేము కూడా ఇక్కడ అందరం 24 గంటలు అవైలబుల్ ఉంటున్నాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామానికి చెందిన బొల్లి తిరుపతి అనే రైతు గత 15 రోజుల కిందట చిత్తూరు జిల్లా పొంగునూరు నుండి 75,000 రూపాయలు పెట్టి ఒక హెచ్ఎఫ్ఎఫ్ జెర్సీని కొనుగోలు చేయడం జరిగింది. ఆ ఆవు ఈరోజు ఉదయం ఒకే ఈతలో 2 లేగదూడలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా రైతు తిరుపతి మాట్లాడుతూ సాధారణంగా ఒక ఆవు ఒకే ఈతలో ఒక లేగదూడకు జన్మనిస్తుంది, కానీ ఈ ఆవు 2 లేగదూడలకు జన్మదేవటం సంతోషంగా ఉందని రైతు ఆనందం వ్యక్తం చేశాడు. ఎరుగుతాన్ని పాలిసి పెట్టి ఒకటి మనం టైంకు మోస్తుంది. మాది సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం గ్రామం మాందాపూర్. మేము పొంగునూరు నుంచి ఒక 15 రోజుల క్రితం ఒక 75,000 పెట్టి ఒక ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవును తీసుకొచ్చినాం. నిన్న పొద్దున 2 లేగ దూడలు పెట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది.
2 మగదూడలే. సాధారణంగా ఒక్క ఈతకు ఒకటే లేగదూడని వేస్తుంది ఏ ఆవు కానీ మాకు 2 లేగదూడలు నేసింది. చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ఎంత కష్టమైనా వాటిని రెండింటిని పోషించుదామని అనుకుంటున్నా. నా పేరు బొల్లి తిరుపతి, గ్రామం మామదాపూర్. సినీ నటుడు సాయి కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా స్వామివారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగ్ మొదలైంది. కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన పోలీసులకు సెల్యూట్ చేశారు. నిజమైన హీరోలు పోలీసులు. పోలీసు గెటప్ వేస్తేనే మాలో ఒక పౌరుషం కనిపిస్తుంది. నిజమైన పోలీసులకు ఇంకా ఎంత పౌరుషంగా ఉంటుందో ఆయన వ్యాఖ్యానించారు. ఇక పోలీస్ స్టోరీ సినిమా చేసి 25 సంవత్సరాలు పూర్తయింది. త్వరలోనే 4వ సింహం అనే మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నారని ఆయన వెల్లడించారు. అలాగే రేపు అక్టోబర్ 21 మీ అందరికీ తెలిసిందే, నేను పోలీస్గా. సో P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. సో నిజంగా ఎంతోమంది డ్యూటీ కోసం ప్రాణాలు వదిలిన ఎంతోమంది అమరవీరులు. మేమంతా సినిమాలో హీరోలే, వాళ్ళే రియల్ హీరోస్. సో నా అదృష్టం, నేను IAS IPS అవ్వాలనుకున్నాను. నేను కూడా MA MPhil అన్నీ చేశాను. మా అమ్మగారు నేను తప్పకుండా IAS అవ్వాలని. కానీ సినిమాలో ఇప్పుడు IAS కానీ IPS కానీ, ముఖ్యంగా IPS అయితే సౌత్ ఇండియాలో ఏ లాంగ్వేజ్ అయినా తొందరగా మలయాళంలో కూడా చేయబోతున్నాను. షౌకత్ అలీ ఖాన్ IPS అని. సో అన్ని లాంగ్వేజ్లో చేశాను. మలయాళం కూడా ఈ సంవత్సరం 2021లో చేయబోతున్నాను, రాబోయే సంవత్సరంలో. సో పోలీస్ అనేటప్పటికీ కనిపించే 3 సింహాలే. కానీ ఇప్పుడు కనిపించే 3 సింహాలు పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని 4వ సింహాలే మీరు. సో మీరందరూ మీరు మీ బాధ్యతగా ఈ దేశ పౌరులుగా ప్రపంచ శాంతిని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే హైదరాబాద్ నగరంపై వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి జనం ఇంకా తేరుకోకముందే మళ్లీ వర్షం కురిసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో చినుకు పడితే నగరవాసులు ఉలిక్కి పడుతున్నారు. మరో 3-4 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు అంటువ్యాధులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వర్షం మళ్ళీ వస్తుంది. మొన్నట్లాగా మళ్ళీ ఇళ్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందరూ కూడా ఈ రోజు రేపు జాగ్రత్తగా ఉండాలి. సన్న ఏమైనా కిరాణా సామాన్లు, బియ్యం అవి ఉంటే కూడా పక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకోవడమా ఏమైనా చేయండి, సరేనా? ఏమైనా భయంగా అనిపిస్తే వేరే దగ్గర షిఫ్ట్ అవ్వడమా, లేదా వేరే దగ్గర అరేంజ్ చేస్తాం. మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, సరేనా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు పంపిన బోట్లు నగరానికి చేరుకున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతుంది. మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ, తెలంగాణ టూరిజంకు చెందిన వివిధ పర్యాటక ప్రాంతాల నుండి 40 బోట్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. రవీంద్ర భారతి నుండి అవసరమైన వరద ప్రభావిత ప్రాంతాలకు బోట్లను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ చూద్దాం.
కోవిడ్-19 మహమ్మారి పట్ల దేశ ప్రజలంతా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ పరిశోధన అడ్వాన్స్ స్టేజ్లో ఉందని వెల్లడి. నాగోల్లోని అయ్యప్ప నగర్ వద్ద వరద బాధితులకు తక్షణ సాయం కింద 10,000 రూపాయల చొప్పున అందించిన మంత్రి కేటీఆర్ చెరువు నుంచి మూసీ నదిలోకి నీళ్లు వెళ్లేందుకు కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడి. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటి బయటకు రావడం లేదని ఎద్దేవా. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు నేలమట్టమైన 2 ఇండ్లు, నీడ కూడా కోల్పోయి రోడ్డున పడ్డ తమను ప్రభుత్వం ఆదుకోవాలని వినతి. అమరావతి మండలం ఎడ్రాయి గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటీర్ సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ పై దాడి. నిండుకుండలా మారిన జీడిమెట్ల ఫాక్ సాగర్ చెరువు తూము తెరిచేందుకు నిపుణుల యత్నం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్.